ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులను ప్రసాదింప చేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలె జేవియర్ రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధనల నుండి విడుదలను దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరీ కుటుంబంలో పూర్వీకుల పాపశాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింప చేయాలని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలతో నింపాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో PR రావాలని మరియు చిన్నమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలో ఆ దేవాది దేవుడు స్వస్థతను కలిగింపచేయాలని వేడుకుంటూ స్వరూప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నేహాకి మంచి ప్యాకేజ్తో హైదరాబాద్లో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని సమర్పించువారు నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మూనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు మల్లవరపు జోసెఫ్ ప్రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కాకుల సాకేత్ కుమార్ రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సదర్ల రవికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గుడివాడ సుశాంత్ ఇంటర్మీడియట్ పరీక్షలలో దేవుడు తోడుగా ఉండాలని, దైవిక జ్ఞానంతో నింపి మంచిగా పరీక్షలు రాయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శంకర్రావు, సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన యలమంచిలి రామకోటయ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని, చేసిన ప్రతి పాపములకు దేవుడు క్షమించాలని మరియు నిత్య జీవాన్ని ప్రసాదింపచేయాలని
విజయరాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పెంటారెడ్డి జ్యోతి, ఆరోగ్య రెడ్డిలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సిస్టర్ అసంత సమర్పించు దివ్యబలి పూజ. ఈ తపస్కాలం అంతా కూడా దేవుని పరిచర్య చేస్తున్న ఫాదర్ భాగ్యరాజ్ గారిని మరియు టీం మెంబర్స్ అందరినీ దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింప చేయాలని, చేస్తున్న ప్రయాణాలలో తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని, ల్యాండ్ అతి త్వరలో అమ్ముడుపోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బారాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రశాంత్ కుమార్ను దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, దేవునిలో ఎక్కువగా బలపడాలని మరియు జాబ్కి మంచి ప్రమోషన్ రావాలని, కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించువారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. ఎందుకనా మీకు త్వరలోనే ఓదార్పును లభించును, మీరు ఆనందింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో అనేకమైనటువంటి ఉద్దేశాలతో పాలు పంచుకుంటున్న మీ అందరిని దీవించాలి అని, మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిలో
యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను భక్తిమంతములనైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు కొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములను స్వీకరించి నీ రక్షణ స్తుతులను పొందుదురుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22 వచనముల వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడు లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందుము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొనెనని, తాను దేవుని బిడ్డడనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావమునకు విరుద్ధముగానున్నవి. కావున అతనిని ఎంత మాత్రమూ సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమోనని పరిశీలింతుము. అతని మరణమే తీరున ఉండునో చూతుము.
నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని పక్షమున తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంతభావం ఏ పాటితో సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావం ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమునైన జీవితముకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. తెలుసుకో యేసయ్యా, నాలోని తలంపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 3 వరకు మరియు 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదులు పర్ణశాల పండుగ దగ్గర పడుడిచే
ఆయన సోదరులు యేసుతో, నీవు చేయు పనులను మీ శిష్యులు చూడగలందులకు ఇక్కడి నుండి యూదయ సీమకు వెళ్ళుము. యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తి మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదుము. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికీ తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను అని చెప్పాను. వారు ఆయనను పట్టుకొని యత్నించరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, యేసు ప్రభువును చంపడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నట్లుగా, అయినా కూడా యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ, వాళ్ళ మధ్యలో వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ, వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నప్పటికీ ఎవరును కూడా పల్లెత్తి మాట అనలేకపోయారు అని, ఎవరు కూడా ఆయన మీద చేయి వేయలేకపోయారు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవిత చరిత్రను గనక మనం గమనించినట్లయితే, ఆయన పుట్టడము జనాలలో ఒకలాంటి కలవరాన్ని రేపెత్తించింది. లోకరక్షకుడుగా ఆయన ఈ లోకములో పుట్టినప్పటికీ ప్రజలందరూ అనుకున్నట్లు ఆయన రాజభవనంలోనో లేకపోతే అంతాపురంలోనో పుట్టలేదు. పశువుల పాకలో ఆయన పుట్టాడు కాబట్టి ఆయనను లోకరక్షకుడు అని అందరూ అంగీకరించలేకపోయారు. ఆయన జీవిస్తున్నటువంటి కాలములో ఎంతోమంది రోగులను, వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచి ఉన్నాడు. అయినా కూడా ఆయన రక్షకుడు, ఆయన మనందరిని రక్షించడానికి కాపాడడానికి వచ్చినటువంటి దేవుడు అని గుర్తించక, ఈయన బెల్జెబూలు సహాయముతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని, ఈయన మరి దుష్టశక్తి ప్రభావంతో రోగాలను తొలగిస్తూ ఉన్నాడు అని, ఈయన దేవుడు కాదు అని అక్కడ కూడా ప్రజలు తిరస్కరించారు. దేవాలయములో అధికారపూర్వకంగా దేవుని కుమారుడిగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఈయన ఎవరో మనకు తెలియదా? ఈయన సహోదరి సహోదరులు మన మధ్యలో లేరా? ఈయన వడ్రంగి కుమారుడు కాదా? మరి ఎలా అధికారపూర్వకంగా ఈయన బోధిస్తూ ఉన్నాడు? ఎందుకు యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారిని చిందరవందర చేస్తూ ఉన్నారు? ఈయనకి ఎవరు అధికారం ఇచ్చారు అని కొంతమంది సణుక్కుంటూ ఉన్నారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆయన ప్రజల మధ్యలో సంచరిస్తున్నప్పటికీ, వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ, ఈయనే ఆయన అని తెలుసుకున్నప్పటికీ ఆయనను చంపలేకపోయారు, ఆయనను పల్లెత్తి మాట కూడా అనలేకపోయారు. కారణం ఏమిటంటే, ఏదో మహా గొప్ప శక్తి వాళ్ళ నోటిని బంధించింది. దీని ద్వారా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సంకల్పము లేనిదే ఆయన మీద ఎవ్వరు కూడా ఏమీ చేయజాలరు. ఆయన ఒక ప్రణాళికతో ఈ లోకానికి రాబడినటువంటి ప్రభువు. మనందరినీ రక్షించేంత వరకు ఆయన ప్రణాళిక పూర్తి కాదు అని, మనందరినీ సన్మార్గంలో నడిపించటమే ఆయన ప్రధానమైనటువంటి ధ్యేయమని ఈరోజు వాక్యము మనకి నేర్పిస్తుంది. ప్రియ సహోదరులారా,
ఆయన దేవుడిగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలోనే చేస్తూ ఉన్నప్పటికీ ఎవరు కూడా ఆయన నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించక ఎంతోమంది తిరస్కరించారు, అవమానపరిచారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రభువు కూడా ఎక్కడైతే తిరస్కరణ ఉందో, ఎక్కడైతే ఆదరణ లేదో అక్కడి నుండి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైతే విశ్వాసంతో ఆయనను ఆహ్వానిస్తారో వారి ఇంటికి వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళ జీవితంలోనూ, ఆ పట్టణంలోనూ, ఆ ప్రాంతంలోనూ యేసుప్రభు ఏమీ చేయటానికి ఇష్టపడడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆయన పుట్టి పెరిగినటువంటి నజరేతులో తప్ప అన్ని చోట్ల అద్భుత కార్యాలు చేశాడు, కానీ తన సొంత ప్రదేశంలో మాత్రం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనను విశ్వసించలేకపోయారు, ఆయన దేవుని కుమారుడని నమ్మలేకపోయారు. కాబట్టి వారి మధ్యలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేయలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. విశ్వాసము లేనిదే, సహకరణ లేనిదే, మీ యొక్క చిత్తము లేనిదే మా జీవితంలో ఏ మంచి క్రియలు కూడా జరగవు దేవా. మరి ప్రభా, మరి విశ్వసించిన వారి జీవితంలో అద్భుతాలు చేశారు, విశ్వసింపనటువంటి వారి జీవితంలో ఎలాంటి మార్పు కలగలేదు ప్రభా. దీని ద్వారా విశ్వసించిన ప్రతి బిడ్డను రక్షిస్తానని సిద్ధముగా ఉన్న తండ్రి స్తోత్రమయ్యా. ఈరోజు దివ్య పూజా బలిలో ఎంతోమంది విశ్వాసముతో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభా. ఈ ప్రార్థనకు జవాబును దయచేయండి. మంచి మార్గాన్ని బిడ్డలకు తెరవండి ప్రభా. మంచి ఆలోచనను, మంచి దైవభక్తిని, మంచి దైవ జ్ఞానాన్ని నూరిపోసి వాటి ద్వారా వీళ్ళ జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా దీవించి కాచి కాపాడి వీరి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిలుపుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మా కొసగిన దానములనే తిరిగి నీకు కానుకగా సమర్పించుచున్నాను. సృష్టికర్తవైన నీవు మా హాస్యకాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవమును ఒసగు పవిత్రమైన ఔషధముగా మారునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశుగులైన భక్తి జాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీని భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఒస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఒస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయములో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనలో ఉన్నటువంటి అన్ని రోగాలను, బాధలను తొలగిస్తూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దయవు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము.
ప్రకారముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ఈరోజు దివ్య పూజాబలులు సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ని దీవించండి. ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు శిలువ మీద మరణించినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనకు నిత్య జీవమును, శాంతి సమాధానం, నాయక ఆరోగ్యము దయచేయునుగాక. ఆమేన్. పులకింత నా హృదిని తాకినంట, పరమ వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరమ వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత. జీవారం ప్రేమారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరమ వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా మనస్సులను పవిత్రపరచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధమున ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన